Hi guys, how are you all? This is Charit and that's ఐఎమ్ యశ్వంత్. so today we are presenting you the Filmy Mic. Filmy Mic అంటే ఏంటి బ్రో? ఇద్దరు సినిమా పిచ్చోళ్ళం కూర్చొని ఫిలిమ్స్ కోసం మాట్లాడుకోవడం ఫిల్మీ మైక్. అంతేనా? అంతే. మాట్లాడుకోవడమే కాదు, గుర్తు చేసుకొని హిట్ అవ్వాల్సిన ఫ్లాప్ మూవీస్ కూడా మాట్లాడుకుందాం. యా, అంటే మన కలేజా సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, Hmm. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిపోయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతమైన సినిమాల్ని ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎస్, గుర్తు చేసుకోవడమే కాదు, అంత అద్భుతమైన సినిమా రిలీజ్ టైంలో ఫ్లాప్ అవడానికి రీజన్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం బ్రో. ఓకే, ఇప్పుడు ఫ్లాప్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మేమేదో సినిమాని జడ్జ్ చేసి పెద్ద తోపు తురుములు అయితే కాదు. మేము కూడా మీలాగే టీఏఫై బాగుండాలనే బ్యాచ్. అంతే, సినిమా పిచ్చోళ్ళం. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం, అందులోనే బ్రతుకుతున్నాం కూడా. ఎగ్జాక్ట్లీ. సో నో హెట్రెడ్ గైస్, దిస్ పాడ్కాస్ట్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. డిస్క్లైమర్ ఇస్తున్నా అంతే. అంత చెప్పిస్తున్నట్టేనా? అంతే బ్రో, Start. లెట్స్ గో. ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? ఊరు వల్లకాడు కావాల్సిందేనా? 5 నూరులకు పైన 34 మంది. సిద్ధ, ఈ ఊర్లో బతికేది అంతమంది. ఈశ్వర, 9 గోళాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, మొత్తం 48 రోజులు, ఒక మండలం. పో, ఉత్తరానికి పోయి వెతుకు. గాలి వేలి చూపిస్తుంది, నేల నేస్తం కడుతుంది. సిద్ధ, నీకేం కాదు, నీకేం కాదు సిద్ధ. వెళ్ళు, వెళ్ళి వెతుకు. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 27 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్యి, తుఫాన్లా పరిగెడతాడు. ఆనాలు కట్టేదెలా? వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గర అవ్వగానే పంచభూతాలు గొంతెత్తి చెబుతాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ, ఇసక్కసి పుట్టినట్టు లేచాడుతుంది. వాడు ఉస్సురన్నప్పుడల్లా గాలి ఊరమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తెరవాలో, ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవరు వేలు చివర నిప్పు ఉప్పునై నాట్యం చేస్తుందో, ఎవరు తాకితే నెత్తురు నీ నుదుటను బొట్టవుతుందో, ఎవరు చూస్తే భయం చస్తుందో, ఎవరు తాకితే ధైర్యం వస్తుందో, ఎవరి బిడ్డల బుగ్గల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవరి గుడిసెల గడపల మీద నవ్వులు పూయిస్తారో వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా సిద్ధ. భద్రం, వాడి కళ్ళలో కళ్ళు కలుపుకో. గొంతుతో కాదు, గుండెతో రమ్మను. మండు విప్పాడా, ఊరు బతికినట్టే. పాదం వదలొద్దు. పట్టుకురా సిద్ధ, పట్టుకురా. ఇంత హై వోల్టేజ్ ఎలివేటెడ్ సీన్తో సినిమా ఓపెన్ అవుద్ది. థియేటర్లో ఈ సీన్ కి చొక్కాలు చింపుకున్నారు బ్రో. మనకి ఈ సీన్లో సిద్ధ అని 48 రోజులు అంటే ఒక మండలం పాటు ఊరికి దేవుని వెతుక్కొని రమ్మని గురువు పంపిస్తారు. కరెక్ట్. ఇలాగే మండలం పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్ష చేసి శబరిమల వెళ్ళి కాళ్ళకి చెప్పులు లేకుండా కొండలు కోనలు ఎక్కుతూ దేవుడి కోసం వెళ్ళి దేవుని దర్శిస్తారు అయ్యప్ప స్వాములు. ఆ స్టైల్లో ఒక మండలం పాటు దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు సిద్ధ. కరెక్ట్. సిద్ధ జర్నీ స్టార్ట్ అవ్వగానే టైటిల్స్ పడతాయి బ్రో. దైవం మనుష్య రూపేణ, అంటే దేవుడి రూపంలో ఉన్న మనిషి కోసం సిద్ధ బయలుదేరాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడే కలేజా అనే టైటిల్ పడుతుంది. ఎస్, దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్టెక్చువల్ రైటింగ్ ఇన్ తెలుగు సినిమా బ్రో. దట్ వాస్ పీక్ త్రివిక్రమ్. పీక్ త్రివిక్రమ్ ఏంటి బ్రో? పీక్ మహేష్ బాబు, పీక్ మణి శర్మ ఆల్సో మణి శర్మ బ్రో ఆల్సో బ్రో. బట్ ఈ సినిమా గురించి చాలా మంది బ్రేక్ డౌన్ చేసి వీడియోస్ చేశారు బ్రో. బట్ మనం ఇందులో కొత్తగా ఏం చెప్తున్నాం? సినిమా వచ్చి 14 years అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా మీద బ్రేక్ డౌన్ చేస్తూ చాలామంది చాలా వీడియోస్ అయితే చేస్తారు, కానీ అందరికి ఒక్క క్వశ్చన్ మిగిలిపోయింది. సినిమా థియేటర్లో ఎందుకు ఫ్లాప్ అయింది? అంటే ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో మనం చెప్పేస్తామా? అంత సినిమా మనకు కూడా లేదు భయ్యా. యాజ్ ఎ కల్టీ టీఎఫ్ఏ ఫ్యాన్గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఈ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని మాట్లాడుకోవడం తప్ప ఎగ్జాక్ట్గా మనకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు రిలీజ్ టైం కొన్ని సిచ్యువేషన్స్ బట్టి సినిమా రిజల్ట్ డిసైడ్ అవుతుంది బ్రో. నువ్వేమనుకుంటున్నావు కలేజా సినిమా థియేటర్స్లో ఎందుకు ఫ్లాప్ అయింది? ఎందుకు ఫ్లాప్ అయింది అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ హై ఎక్స్పెక్టేషన్స్ బ్రో. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా 3 years తర్వాత వచ్చింది. దట్ టు అనుష్క గారిది మహేష్ బాబు గారిది ఫస్ట్ టైం పేరింగ్, అండ్ అతడు కాంబో కూడా రిపీట్ అవుతుంది. కాంబో కూడా రిపీట్ అయింది. సో ఇవన్నీ సినిమా మీద హైప్ని పెంచేసాయి, కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయలేకపోయింది. ఎస్. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద reason for Kaleja failure in theaters, bro? Because Kaleja is never a failure. It's a classic.
వై ఇస్ ఇట్ అ ఫెయిల్యూర్ ఇన్ థియేటర్? అంటే నేను అనుకోవడం మార్కెటింగ్ అండ్ కాంపిటీషన్ అనుకుంటున్నాను. రిలీజ్కి ముందు అసలు ఆడియన్స్ ప్రిపేర్ చేయలేదు బ్రో సినిమాని. అంటే కలేజా సినిమాలో అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూడని చాలా ఎలిమెంట్స్, యునిక్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఇట్స్ లైక్ న్యూ అండ్ యునిక్ ప్లాట్ లైన్, మహేష్ బాబు గారి టైమింగ్ అండ్ దేవుడు కాన్సెప్ట్ అండ్ లాట్ ఆఫ్ సబ్ టెక్స్ ఇన్ ద ఫిల్మ్. చాలా Exactly. సబ్ టెక్స్ ఉన్నాయి బ్రో. ఎగ్జాక్ట్లీ. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఆడియన్స్లోకి వెళ్ళేది ఒక టైటిల్తోనే. కరెక్ట్. కలేజా అని ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టి మాస్ బొమ్మను ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ అంతా బట్ సినిమా అయితే మాస్ ఎంటర్టైనర్ కాదు బ్రో. కదా. సో అండ్ ఈ సినిమాలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే టెర్రిఫిక్, బట్ ఇట్ వాజ్ న్యూ టు ఆడియన్స్. కామెడీ టైమింగ్ సూపర్, బట్ ఇలాంటి ఒక వర్షన్ని ఆడియన్స్ ఒకేసారి రిసీవ్ చేసుకోలేకపోయారు. అండ్ దేవుడు అనే కాన్సెప్ట్, త్రివిక్రమ్ గారు యాక్చువల్గా చెప్పాలనుకున్న దేవుడు కాన్సెప్ట్, ఇలాంటివన్నీ చాలా కొత్తగా అనిపించి ఒక్కసారిగా ఆడియన్స్కి. సో అది ఆడియన్స్ తప్ప? అవును, ఆడియన్స్ తప్పు అయితే అస్సలు కాదు. ఆడియన్స్ ఎప్పుడు తప్పు కాదు. సో ఇలాంటి ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తున్నప్పుడు ఆ న్యూ కాన్సెప్ట్కి తగ్గ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి ఫిల్మ్ మేకర్స్. సో అది మార్కెటింగ్ ఫెయిల్ అయ్యింది అని నా ఒపీనియన్. బట్ ఇలాంటి తప్పు మనకి రాజమౌళి గారు ఎప్పుడు చేయరు బ్రో. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మనకి ఒక 2012 ఆ టైంకి అంటే తెలుగు ఆడియన్స్ యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే సినిమాలో హీరో ఓడిపోయినా చచ్చిపోయినా సినిమా ఫ్లాప్, ఎవరు చూడరు ఆ సినిమాని. కరెక్ట్. బట్ నా సినిమాలో హీరో 30 నిమిషాల వరకే 30 నిమిషాలే ఉంటాడు, తర్వాత అంతా ఏగ వస్తుంది, ఏగే సినిమా అని ఆల్రెడీ ఆడియన్స్ని ప్రిపేర్ చేసి ఎగి చేసే అద్దాన్ని వచ్చి థియేటర్లో చూడండి అని చెప్పారు. అని చూడండి అని చెప్పి ప్రిపేర్ చేశారు. కరెక్ట్. దానికి తగ్గ ఓకే చూద్దాం అని చెప్పి ఆడియన్స్ వెళ్ళేసరికి 30 నిమిషాలు హీరో చనిపోయాడు, తర్వాత అంతా ఏగ చేసిన అద్భుతాన్ని చూసి సినిమా హిట్ అయింది. కరెక్ట్. సో ఆ విధంగా ఆడియన్స్ని ప్రిపేర్ చేశారు రాజమౌళి గారు. ప్రిపేర్ చేశారు. కరెక్ట్. సో ఇదే విధంగా కలేజా కూడా ప్రిపేర్ చేసుంటే కరెక్ట్. వాట్ ఈస్ వాట్ ఇలా ఉండబోతుందని ఒక మైండ్ సెట్ పెట్టేసి ఉంటే ఆడియన్స్కి మేబీ రిజల్ట్ మారేదేమో. అది 100% కరెక్ట్ బ్రో. ఎందుకంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఫిల్మ్ మేకర్దే. ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఉండే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయని జనాలు మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తే ఆ మైండ్ సెట్లోనే వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. ఎస్. ఎండ్ ఆఫ్ ది డే అక్కడే సగం రిజల్ట్ డిసైడ్ అయిపోతుంది. అందులో అప్పటికే అతడు సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, కలేజా అనే ఒక మాస్ టైటిల్ ఒకటి, మాస్ బొమ్మ ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ. అఫ్కోర్స్ కలేజాలో చాలా హిడెన్ డీటెయిల్ ఉంది తెలుసా బ్రో టైటిల్లోనే. అంటే సాంస్క్రిట్లో కా అంటే 5, లే అంటే 3, జా అంటే 4, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు. బట్ ఎంత సబ్టెక్స్ట్గా కథ చెప్పాలనుకున్నా ఆడియన్స్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేనిది ఒక్కసారిగా కొత్తగా వచ్చేసరికి తీసుకోలేకపోయారు. అండ్ దట్టు సినిమా కాంపిటీషన్లో దిగింది. సినిమా దిగిన టైంకి రోబో అండ్ బృందావనం ఈ 2 సినిమాలు కాంపిటీషన్. అప్పటికి 2 సినిమాలకి పాజిటివ్ టాక్ బేభత్సంగా వచ్చింది. రోబో వచ్చిన 1 వీక్కి కలేజా వచ్చిన 1 వీక్కి బృందావనం. సో ఈ 2 సినిమాలకి ఒక పాజిటివ్ టాక్ వచ్చేయడం, ఇంక జనాలందరూ ఆ సినిమాకి వెళ్ళిపోయారు. థియేటర్లో కలేజా ఫ్లాప్ అయిపోయింది ఆ విధంగా. కరెక్ట్. ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ కూడా బ్రో, రాజమౌళి గారు ఆడియన్స్ని ఆ మైండ్ సెట్లోకి తీసుకొచ్చారు. ఎస్. బట్ అప్పటికి ఏంటి, మన జనరేషన్ ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ ఏంటంటే సినిమాల్లో హీరో చావకూడదు, అసలు ఓడిపోకూడదు, అసలు వీడికి చావు అనేదే ఉండకూడదు అనే మైండ్ సెట్లో ఉంటారు. బట్ రాజమౌళి గారు తెలివిగా ఆడియన్స్ని ప్రిపేర్ చేశారు. దట్ ఈస్ వాట్ అ ఫిల్మ్ మేకర్ టాలెంట్ కమ్స్ అవుట్. ఇమాజిన్ ఒకవేళ రాజమౌళి గారు అలా ప్రిపేర్ చేయకపోయి ఉంటే ఎలా ఉండేది? ఈగ రిజల్ట్ ఎలా ఉండేది? 30 నిమిషాలు హీరో చచ్చిపోతాడు రా, తర్వాత అంతా ఏదో బొమ్మల సినిమా. అమ్మ బాబోయ్, ఊహిస్తేనే భయంగా ఉంది బ్రో. సో ఇలాంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల కలేజా థియేటర్స్లో ఫ్లాప్ అయింది అని అదే వన్ ఆఫ్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. 2010 దసరా రేస్లో కలేజా సినిమా ఓడిపోయి ఇప్పుడు కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఎస్, నైస్ బ్రో. కానీ యష్, మార్కెటింగ్ ఎలా ఉన్నా సినిమాలో ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అయితే రకరకాలుగా ఉంది భయ్యా అని అన్నారు. రకరకాలుగా ఉంది అనడానికి కారణం ఉంది. ది సినిమా హ్యాస్ ఎ కాంప్లెక్స్ ప్లాట్స్ బ్రో.
ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ అండ్ ఫిలసాఫికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ వాస్ టూ కాంప్లెక్స్ అండ్ అన్కన్వెన్షనల్ ఫర్ ద థియేటర్ ఆడియన్స్. ఆడియన్స్ దేన్ని తీసుకోవాలన్నది అర్థం కాలేదు. అంటే ఈ సినిమాని ఒక కామెడీ సినిమాగా చూడాలా, యాక్షన్ సినిమాగా చూడాలా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ మాస్ ఎంటర్టైనర్ కానీ అయితే అప్పుడు ఆ సినిమాలో యాక్షన్ని, కామెడీని అన్నిటిని యాక్సెప్ట్ చేసేస్తారు మన తెలుగు ఆడియన్స్. బట్ సినిమా వాజ్ నాట్ అ మాస్ నాట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సినిమా కొత్తగా ఉండేసరికి ఏ జోనర్ని తీసుకోవాలన్నది అర్థం కాలేదు. ఈ సినిమాలో కామెడీని, యాక్షన్ని, ఫిలసాఫికల్ ఎలిమెంట్స్ని దేన్ని కూడా కంప్లీట్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది సినిమాలో, డాక్టర్ని దిలావర్ సింగ్ని చంపేసే సీన్. గవర్నమెంట్ ఆఫీస్లోని సీతారామరాజు ట్యాక్సీ ఎక్కి చంపేస్తారు. సో ఆ సీన్లో డాక్టర్ని కళ్ళ ముందు చంపేస్తారు. ఆ దిలావర్ సింగ్ని తన కళ్ళ ముందే చంపేస్తుంటే కాపాడదామని పరిగెడతాడు హీరో. పరిగెడుతున్నప్పుడు దిలావర్ సింగ్ కింద పడిపోతూ తన ట్యాక్సీ మీద పడిపోతాడు. కరెక్ట్. అప్పటి వరకు సరదాగా తన లైఫ్ గడిచిపోతూ తాతయ్య, ఆ ట్యాక్సీ తప్ప ఇంకేమీ లేదు తన లైఫ్లో. ఆ సుబ్బు అనే ఒక క్యారెక్టర్ తప్ప ఇంకేమీ లేని లైఫ్లో సీతారామరాజు ఎక్స్ప్రెషన్ కానీ అక్కడ ఉండాల్సిన ఆ ఎమోషన్ని చూపించకుండా ఇమీడియట్గా కామెడీ షిఫ్ట్ చేసేస్తారు సీన్ని. ట్యాక్సీ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇలా పడిపోయాడు అన్నట్టు చూపించి ఏడుస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో ఏ ఎమోషన్ని కంప్లీట్గా ఫీల్ అవ్వనివ్వకుండా ఇమీడియట్గా అక్కడ కామెడీ వచ్చేసింది సీన్లో. సో అక్కడ దానివల్ల ఇలాంటి ఒక సీన్స్ వల్ల కామెడీని తీసుకోవాలా, లేదా అందులో ఉన్న ఎమోషన్ని, యాక్షన్ తీసుకోవాలా, లేదా ఆ ఫిలసాఫికల్ ఎలిమెంట్స్ని తీసుకోవాలా అన్నది ఆడియన్స్కి అర్థం కాదు. కాంప్లెక్స్ ప్లాట్స్ వల్ల ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద ఆడియన్స్ టు ఫాలో ఆల్ దిస్ ప్లాట్స్ బ్రో. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం ఓటీటీలోని, టీవీలోని చూసేసి ప్రతి సీన్ టు సీన్ అద్భుతం, కామెడీ టైమింగ్ బాగుంది, ఇటుపక్క యాక్షన్ కూడా బాగుంది, సబ్ టెక్స్ట్ని కూడా మనం చూసి తోపు తురుము అంటున్నాం. బట్ థియేటర్ ఆడియన్స్కి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ఆర్ టు కనెక్ట్ దిస్ స్టోరీ లైన్ ఇన్ థియేటర్స్ ఆ టైంకి. కరెక్ట్. బట్ తర్వాత టీవీలోని, ఓటీటీలోని చూసి ఈ రోజుకి కలేజా అనే సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచింది బ్రో. యా. అండ్ నేను చెబుతుంది అప్పుడు 2010లో ఉన్న ఆడియన్స్ గురించి. అంటే ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్ చాలా మారింది. అందుకే ఈ సినిమాని చాలా మంది ఏమంటారంటే దిస్ ఈస్ ఫ్రమ్ ఫ్యూచర్. కలేజా మూవీ దిస్ ఈస్ ఫ్రమ్ ఫ్యూచర్ అంటారు. కరెక్ట్. సో ఇప్పుడు వచ్చి ఉంటే మేబీ చాలామంది సినిమాని వేరే కోణంలో చూస్తున్నారు. అండ్ ఓటీటీలో వేరే వేరే లాంగ్వేజెస్లోని అన్ని జోనర్స్ మూవీస్ చూస్తున్నారు కాబట్టి కలేజ్ ఇప్పుడు వచ్చి ఉంటే డెఫినెట్గా రిసీవ్ చేసుకునేవారు, బెటర్గా రిసీవ్ చేసుకునేవారు. కరెక్ట్. అంటే ఎలా హిట్ అయ్యేది అనేది మనం చెప్పలేము. అప్పటికైనా ఇప్పుడైతే బెటర్గా రిసీవ్ చేసుకునేవారు డెఫినెట్గా. సో దీస్ ఆర్ ద రీజన్ దీస్ మైట్ బి ద రీజన్స్ ఫర్ కలేజాస్ ఫెయిల్యూర్ అట్ ద థియేటర్స్. బట్ యు నెవర్ నో బ్రో. ఆడియన్స్ పర్సెప్షన్ ఎప్పుడు తెలియదు మనకి. మనం అనుకున్నది అయితే 4 పాయింట్లు అంతే. హై ఎక్స్పెక్టేషన్స్, కరెక్ట్, మార్కెటింగ్, కరెక్ట్, కాంపిటీషన్, కరెక్ట్, అండ్ కాంప్లెక్స్ ప్లాట్స్. కరెక్ట్. These might be the reasons for Kaleja's failure in theaters. Yeah. సో ఈ సినిమాలో నీకు నచ్చిన సీన్ నువ్వు చెప్పు, నాకు నచ్చిన సీన్ నేను చెప్తా. దాంతో విల్ వైండ్ అప్ దిస్ సెషన్. నచ్చిన సీనే కాదు, నచ్చిన క్యారెక్టర్ కూడా చెప్దాం. నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే సిద్ధ. షఫీ గారిని మనం విలన్ రోల్స్ లో చూసాం. ఛత్రపతిలో ఒక నెగిటివ్ రోల్, చాలా మంచి యాక్టర్ బ్రో. అండ్ ఖడ్గం మూవీలో ఒక విలన్ రోల్. ఇలాంటి ఒక సపోర్టింగ్ రోల్లో షఫీ గారు డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. అండ్ నాకు నచ్చిన సీన్ అయితే మాత్రం బ్రో క్లైమాక్స్లో రావు రమేష్ గారు నువ్వు కాపాడిన 534వ ప్రాణం అని చెప్పి మహేష్ బాబు గారికి పాపను చూపిస్తారు. కరెక్ట్. యాక్చువల్లీ ఆ సీన్లో సీతారామరాజు అనే క్యారెక్టర్కి అంతమందిని కాపాడేశాను, పాపను కాపాడేశాను అన్న గర్వం కానీ ముఖంలో ఆనందం కానీ ఉండకూడదు అని త్రివిక్రమ్ గారు అనుకున్నారంట. అందుకనే మనకు ఆ సీన్లో మహేష్ బాబు కళ్ళు పాపను మాత్రమే చూస్తే తప్ప ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. కరెక్ట్. అంటే సినిమాని చాలా చాలా బాగా చెక్కారు బ్రో. త్రివిక్రమ్ గారు, మహేష్ గారు అండ్ మణి శర్మ గారు కలిసి దే గేవ్ ఏ బ్యూటిఫుల్ అవుట్పుట్. కరెక్ట్. ఇప్పుడు మనం ఎంత కూర్చొని ఇంతలా మాట్లాడుకున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ ఐకానిక్. చాలా బాగుంటాయి ప్రతి. కరెక్ట్. యా. నీకు నచ్చిన సీన్ బ్రో?
నాకు కూడా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ సిద్ధ అనే క్యారెక్టర్ బ్రో. షఫీ Super. గారు భలే పోర్ట్రే చేశారు. హీస్ Hmm. ఫ్రమ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రో. నేను yeah. పర్సనల్గా 1-2 సార్లు కూడా కలిసా. Mhm. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ సెకండ్ హాఫ్లో సిద్ధ మహేష్ బాబు వెంట పడుతూ ఉంటాడు. ఆలీ గారు కూడా ఉంటారు మహేష్ బాబు గారితో. అప్పుడు దేవుడు అని తెలుసుకునే మూమెంట్ ఒకటి వస్తుంది. అంటే వీళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు yes yes ఒక కార్ ఆపి ఆ డ్రైవర్ని 10 రూపాయలు కావాలంటే ఆ డ్రైవర్ 100 రూపాయలు ఇస్తాడు. Mhm. 100 రూపాయలు ఇచ్చిన వెంటనే మహేష్ బాబు షాక్ అవుతారు. మహేష్ బాబు ఆలీ గారు షాక్ అవుతారు. Hmm. అప్పుడు మహేష్ బాబుకి గారికి ఒక రియలైజేషన్ పాయింట్ అనేది వస్తుంది. దేవుడు అంటే ఏంటి అన్నది ఒక రియలైజేషన్ వచ్చి అప్పుడు మహేష్ బాబు గారికి దేవుడు అంటే మీనింగ్ అర్థమైపోయింది భయ్యా, Hmm. నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉంటాడు, అవసరం టాప్ అని బయటపడతారు అని అంటారు. నాకు ఆ సీన్ చాలా ఇష్టం బ్రో. Hmm. అండ్ పర్సనల్గా సిద్ధ క్యారెక్టర్ నెయిల్డ్ ఇట్. షఫీ గారు నెయిల్డ్ ఇట్. అండ్ ఈ సీన్ మహేష్ బాబు గారు ఇష్టమైన సీన్ అంట. మహేష్ బాబు గారికి కూడా ఇష్టమైన సీన్. yes సో అండ్ ఇవన్నీ కాదు ఇంకా చాలా సీన్లు నాకు ఇష్టం. క్లైమాక్స్ ఇష్టం, ప్రీ క్లైమాక్స్ ఇష్టం. ఓవరాల్ సినిమా బ్రో. ఓవరాల్ సినిమా నాకు ఇష్టం బ్రో. Yeah. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ దిస్. యా మహేష్ బాబు గారు కామెడీ టైమింగ్ కానీ ఏదైనా సరే, అనుష్క గారు కెమిస్ట్రీ కానీ, ఫన్నీ కెమిస్ట్రీ కానీ. అసలు యాక్చువల్లీ మహేష్ బాబు గారిది అనుష్క గారిది ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ గారు కావాలని క్యాట్ అండ్ మౌస్ స్టైల్లో రాసుకున్నారు. అంటే నిజంగా ప్రేమించిన వాళ్ళు బయట ఎప్పుడు కూడాను కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ నాటినెస్ ఉంటుంది అనే ఉద్దేశంతో సో ఒక క్యాట్ అండ్ మౌస్ స్టైల్లో వాళ్ళు గొడవ పడుతూనే ప్రేమించుకున్నారు అన్నట్టుగా క్యారెక్టర్ ఆ ట్రాక్ అలా రాశారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ట్రాక్ యాక్చువల్లీ. రైట్. సో అంతే బ్రో. దిస్ ఓవరాల్ సినిమా అయితే కల్ట్ క్లాసిక్. యా. సో మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా మనం ఈ వీడియో చేస్తున్నాం. రేపు మురారి రిలీజ్కి వెళ్తున్నావా? డౌట్ ఏంటి, సుదర్శనే కదా, 100% కలిసి వెళ్దాం. డన్. సో ఒకసారి మహేష్ బాబు గారు విష్ చేద్దాం. ఎస్ 100%. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. హ్యాపీయెస్ట్ బర్త్డే మహేష్ గారు. విషింగ్ యూ ద బెస్ట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అండ్ మీది రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. Yes. ఏదో కొంచెం అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్. కొంచెం. That's it for today, guys. Thank you so much for watching. Stay tuned to this space for more updates. Thank you. థ్యాంక్ యూ. Signing off.